ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇన్నాళ్ళకి నేను కోరుకున్న అధికారం నా చేతికొచ్చింది. ఇప్పుడు నేనేంటో నా క్యాలిబర్ ఏంటో అందరికీ తెలుస్తుంది. అభయ్ ఏదో పెద్ద అబ్రాడ్లో చదువుకొని వచ్చానని గొప్పగా ఫీల్ అవుతున్నాడు కదా. వాడికి నా సక్సెస్ గ్రాఫ్ని చూపిస్తా. రవి రవి రేపటి నుంచి ఫ్యాక్టరీ బాధ్యతలు తీసుకోబోతున్నావు కదా, అందుకే ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రా వెళ్దాం. ఏమైంది రవి? ఇప్పుడేంటి, నేను నీ దగ్గర బిజినెస్ ఎలా చేయాలి, ఫ్యాక్టరీ ఎలా రన్ చేయాలని ఆలు నేర్చుకోవాలా? ఏం మాట్లాడుతున్నావు రవి? ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా రేపు రెస్పాన్సిబిలిటీని తీసుకొని ఎలా మేనేజ్ చేస్తావు? ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసాకి. ఫ్యాక్టరీ వర్క్ విషయంలో నీ హెల్ప్ తీసుకుంటే ఇక నేను చేసేదేముంది? పెళ్ళ వెనక నుంచి నడిపిస్తుంటే వీడేదో మేనేజ్ చేస్తున్నట్లు పోజులు కొడుతున్నాడని అందరూ నన్ను ఎగతాళి చేయడానికా? రవి, ఆ ఫ్యాక్టరీ వర్ధన్ ఫ్యామిలీకి సెంటిమెంట్. మాకు దాంతో చాలా అటాచ్మెంట్ ఉంది. అందుకే ఇంతగా చెప్తున్నాను, ఆ ఫ్యాక్టరీకి నువ్వు లాభాలు పెంచకపోయినా పర్లేదు, ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేసి ఫ్యాక్టరీ ఎప్పట్లా రన్ అయ్యేలా చేస్తే చాలు. ఇదే నేను నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. వర్ధన్ కుటుంబం అల్లుడు అంటే వర్ధన్ కుటుంబం గౌరవాన్ని కాపాడేలా ఉండాలి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. కంగ్రాచులేషన్స్ రవి, నువ్వు కోరుకున్నట్టుగానే నీకు దక్కాల్సిన అధికారం నువ్వు సొంతం చేసుకున్నావు. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్స్. యాక్చువల్లీ వర్ధన్ ఫ్యామిలీని టార్గెట్ చేసినప్పుడు ఆ ఫ్యాక్టరీయే మా ఫస్ట్ టార్గెట్. ఎందుకంటే వర్ధన్ ఫ్యామిలీకి అది చాలా స్పెషల్. అందుకే ఆ ఫ్యాక్టరీని మేము ఇంకా ఆలోచనలన్నీ మానేసేయండి మాయా. మీరు ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఏమైనా కుట్రలు చేస్తే ఇప్పుడు అది నాకే మైనస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అది నా రెస్పాన్సిబిలిటీ. ఐ నో, కానీ ఇక్కడ విషయం ఏంటంటే అభయ్ ఫ్యాక్టరీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అంటే ఇప్పుడు ఆ పొజిషన్ నాకు రావటం మీకు జలస్గా ఉందన్నమాట. అది కాదు రవి. ఇంకా నువ్వేం చెప్పక్కర్లేదు మాయా. ఇప్పుడు నేను మీరు చెప్పినట్లు అంతా వినే రవిని కాదు, వర్ధన్ కుటుంబ అల్లుండి. నాకు దక్కాల్సిన స్థానం అధికారం నాకు దక్కాయి. సో ఇక మీ హెల్ప్ నాకు అవసరం లేదు. నువ్వు మీ అన్నయ్య నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదే. బీ ఇన్ యువర్ లిమిట్స్. ఎంత పొగరు వీడికి. ఏదో వీడికి ఫేవర్ చేద్దామని అనుకుంటే మమ్మల్ని తీసి పడేస్తారా? ఆ ఫ్యాక్టరీని అబ్బాయి టేక్ ఓవర్ చేస్తే అబ్బాయి చిక్కుల్లో పడతాడనుకున్నాను. కానీ ఇప్పుడు వీడంతల వీడే ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటున్నాడు. వీడు తగిన శాస్తి అనుభవిస్తాడు. అందరూ వినండి, ఇవాళ ఫ్యాక్టరీకి కొత్త ఎండి వస్తున్నారు. అందరూ కాస్త జాగ్రత్తగా పనిచేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఏ ఒక్కరూ దురుసుగా ప్రవర్తించినా, మేనేజ్మెంట్తో నిర్లక్ష్యంగా మాట్లాడినా అది వర్కర్స్ అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. జాగ్రత్త. మీరేం చెప్పాలనుకుంటున్నారో డైరెక్ట్గా నాకే చెప్పండి సార్. అయినా ఇన్నేళ్లుగా ఈ ఫ్యాక్టరీలో గొడ్డు చాకరీ చేస్తున్నాం. ఈ రోజుకి ఎవరు వచ్చి మెచ్చి కిరీటం పెట్టలేదు. ఒకరోజేదో తక్కువ పని చేసావనేసరికి మేనేజ్మెంట్ మొత్తం కదిలిస్తుందా? పని చేసేవాడికి ఎవరైనా ఎక్కడైనా ఒకటే. ఏ ఎండి వస్తాడో రానివ్వండి, చూద్దాం. ఎండి ఎవరో కాదు, ఆకాంక్ష మేడం వాళ్ళ భర్త రవి. అంటే రాజనందిని ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్న యాదగిరి కొడుకు. ఓహో, వర్కర్ కొడుకే ఎండీగా వస్తున్నాడంటే మంచిదే. కనీసం అతనికైనా వర్కర్ల సమస్యలు అర్థమవుతాయేమో చూడాలి. అయినా పెద్దింటల్లుడంటే కొమ్ములొచ్చుంటాయేమో, ఎవరికి తెలుసు? ఎందుకు ఇతను కావాలనే ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు? ఇప్పుడు నా ముందే ఇలా మాట్లాడితే ఇంకా ఎండి గారి ముందు ఏం చేస్తాడో ఏంటో. మాటలు చాలించి
పనులు సక్రమంగా చేసుకోండి. వెళ్ళండి. హలో చెప్పండి రాకేష్ గారు. ఫ్యాక్టరీ కొత్త ఎండి వస్తున్నాడంట కదా? అవును సార్, మాకు ఇప్పుడే తెలిసింది. ఆ ఇంటి అల్లుడేనంట. చూడు, వాడికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఎవరైనా సరే వాడిని రెచ్చగొట్టి మీ ఎవరి మీదైనా చేయి చేసుకునేలా చేయండి చాలు. తర్వాత అంతా మనం అనుకున్నట్టు స్ట్రైక్తో మొదలుపెట్టి మీరు ఆ ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చేయచ్చు. అలాగే సార్, నేను చూసుకుంటాను సార్. రవి, ఆల్ ది బెస్ట్ రవి. ఫస్ట్ డే కదా, కూల్గా ఉండడానికి ట్రై చేయి. వర్కర్స్తో చాలా సెన్సిటివ్గా డీల్ చేయి. నేను ఆఫీస్కి వెళ్ళాలా, నువ్వు చెప్పే సోది వినాలా? నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. ఓకే ఫైన్. ముందు నాన్న బ్లెస్సింగ్స్ తీసుకో. అన్నయ్య కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్పు. ఫ్రెండ్ కూడా నీతో కలిసొస్తాడు. ఒక పంచే, ఇంట్లో ఉన్న అందరినీ వచ్చి వరుసగా నిల్చోమని చెప్పు. కాళ్ళు ముక్కు ఆశీర్వాదాలు తీసుకుంటాను. అది కాదు రవి. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకకి. శంకర్ గారు, రవి ఆఫీస్కి వెళ్తున్నాడు. హకీ, వాళ్ళు చూస్తున్నారు కదా, నువ్వు స్పెషల్గా చెప్పడం ఎందుకు? ఆల్ ది బెస్ట్ రవి. కొత్త బాధ్యతలు తీసుకుంటున్నావు. ఈ ఫ్యాక్టరీ వర్ధన్ ఫ్యామిలీకి ఎంత ముఖ్యమో అక్కి నీకు చెప్పే ఉంటుంది. అన్నీ దృష్టిలో పెట్టుకుని ఫ్యాక్టరీని బాగా రన్ చేయి. జెండే సార్ నీకు హెల్ప్ చేస్తారు. నేనేమైనా స్కూల్కి వెళ్ళే పిల్లోన్నా? ఎందుకు అందరూ క్లాసెస్ చెప్తున్నారు? నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు. నేను ఇండివిజువల్గానే డీల్ చేయగలను. ఎవరికి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. వర్ధన్ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఈ స్థానం చేరడం కూడా అసాధ్యమే. అది గుర్తుంచుకోమని చెప్పండి శంకర్ గారు. అభయ్, రవి, ఫస్ట్ డే ఫ్యాక్టరీకి వెళ్తున్నావు. అనవసరమైన డిస్కషన్స్ పెట్టుకోకు. జెండే సార్ రాగానే బయలుదేరు. అవసరం లేదు. ఐ విల్ హ్యాండిల్ దిస్. ఒకరి సపోర్ట్ నాకు అక్కర్లేదు. చూసారా ఎంత పొగరు చూపిస్తున్నాడు? ఈ యాటిట్యూడ్తో ఫ్యాక్టరీని, వర్కర్స్ని ఎలా మేనేజ్ చేస్తాడు? డెఫినెట్గా ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. అబ్బాయి, ముందుగానే ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నావు? చూద్దాం ఏం చేస్తాడో. తనని తాను ప్రూవ్ చేసుకోవడమే తనకి ముఖ్యం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.